హలో. యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తున్న దేవునికి స్తోత్రాలు. ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. నేటి వాగ్దానము మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. కళ్ళెములో ఒకడు పనలు కూర్చున్నట్టు యెహోవా వారిని సమకూర్చును. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు. దేవుడు మన పట్ల ఉన్నతమైన ఆలోచనలు, తలంపులు కలిగి ఉన్నారు. ఆయన ఆలోచనలకు మన తలంపులకు, భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉందో అంత దూరం ఉంటుంది. అయితే కొన్నిసార్లు విచారకరమైన విషయం ఏంటంటే మనము ఆయన తలంపులను గ్రహించలేకపోతున్నాం. మన సొంత ఇష్టాలు, సొంత నిర్ణయాలు జరిగించుకునే ప్రయత్నం చేస్తుంటాం. ఒక విశ్వాసి తన జీవితాన్ని ప్రభు ప్రణాళికలకు కనెక్ట్ చేసినప్పుడు విశిష్టమైన అద్భుతాలు చూడగలడు. ఆశ్చర్య కార్యాలు ప్రభువు అతడి పట్ల జరిగించగలడు. దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీకా భక్తుడు అంటున్నాడు, ఒకడు కళ్ళెముతో పనలు కూర్చున్నట్టు దేవుడు మనల్ని సమకూర్చాలని ఆశిస్తున్నాడు. మన దేవుడు సమకూర్చే దేవుడు. చెదరిపోయిన మనల్ని, చెదరిన హృదయాలు, అనుభవాలను సమకూర్చేవాడై ఉన్నాడు. ఈరోజు నా ఆలోచనలన్నీ చెదిరిపోయాయి, నా ఉద్దేశాలన్నీ చెదిరిపోయాయి, నా జీవితంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, ఎందుకో అలా బ్రతుకుతున్నాను అంతే, ఎవరి కోసం బ్రతుకుతున్నానో కూడా నాకు తెలీదు అన్నట్టుగా నీ ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. చెదరిపోయిన ఇశ్రాయేలును సమకూర్చిన దేవుడు చెదరిన అనుభవాలు కలిగిన జీవితాలను ఒకడు కళ్ళెములో పనలు కూర్చి ఎలా అయితే కట్టి ఉంచుతాడు, అదే రీతిగా నిన్ను సమకూర్చుతాడు. ఈరోజు నిన్ను సమకూర్చుతానని వాగ్దానం ఇస్తున్నాడు. దేవునికి నీ జీవితాన్ని అప్పగించినప్పుడు నీ జీవితంలో అంతా వ్యర్థం కావచ్చు, కానీ నీవు నమ్మిన దేవుని కోసం నీవు చేసేది ఏది కూడా వ్యర్థం కాదు. ఆయన నూతన మహోదయంగా నీ జీవితాన్ని సమకూర్చి తన నామానికి మహిమను తెచ్చుకుంటాడు. అనేక మంది దేవుడు ఇట్టి రీతిగానే సమకూర్చి దేవుని ఉద్దేశాలు వారి జీవితాల్లో జరిగించాడని లేఖనం సెలవిస్తుంది. ఈరోజు నీ వంతు నీవు విశ్వసించగలిగితే ఆయన చేత సమకూర్చబడతావు. సమకూర్చే దేవునికి మహిమ తేగలుగుతావు. ఈరోజంతా ఈ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. ఈ వాగ్దానము, ఈ మాటలు దేవుడు మన జీవితాల్లో ఫలింపచేస్తాడు. ప్రార్థన. దయగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ మాటల ద్వారా బలపరచండి. పనులు సమకూర్చిన రీతిగా మా జీవితాల్లో చెదిరిపోయిన అనుభవాలను, చెదిరిన బ్రతుకులను, చెదిరిన హృదయాలను సమకూర్చువాడవు. సమకూర్చి నీ తలంపును మా జీవితాల్లో నెరవేర్చువాడవని మాతో మాట్లాడిన రీతిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు మాకు ఈ దినమంతా ఆదరణ కలిగించేవి గాను, ఆధ్యాత్మికంగా బలపరిచేవి గాను, నీ ప్రేమను మరింత తెలియచేసేవి గాను ఉంచమని అడుగుచు క్రీస్తు ప్రభు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.